హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో అందాలు. ఈరోజు చిక్కుడు మొక్కలు పెడుతున్నాను. వాటర్ గ్లాస్లో కోకో పీట్ వేసి సీడ్స్ పెట్టానండి. చిక్కుడు విత్తనాలు చక్కగా బాగా వచ్చాయండి. చూడండి వేర్లు ఎలా వచ్చినాయో. 3 గ్లాసుల్లో పెట్టానండి 3 విత్తనాలు. చాలా బాగా వచ్చాయండి మొక్కలు అయితే. అవి గ్రో బ్యాగ్లో వేసాను. ఆల్రెడీ మన మిద్దె తోటలో చిక్కుడు పాదులు ఉన్నాయండి. మా కూరకు సరిపడా సరిపోతున్నాయి, కాస్తున్నాయి. ఇంకొక 2-3 పాదులు పెట్టుకుంటే బాగుంటుంది అనేసి విత్తనాలు పెట్టానండి. చాలా బాగా వచ్చినాయండి రూట్స్ మట్టికి. చూడండి ఎంత బాగా వచ్చాయో. చిక్కుడు మొక్క పాదో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాలండి. గోరు చిక్కుడు విత్తనాలు పెట్టానండి. 3 మొక్కలు వచ్చినాయి. 2 మొక్కలు ఒక కుండీలో పెట్టి ఒక మొక్క అయితే వేరే కంటైనర్లో మార్చానండి. 10 విత్తనాలు పెడుతుంటే 2-3 మొలకలు వస్తున్నాయండి. మరి ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో తెలియదు. కొమ్మల ద్వారా కూడా టమాటా మొక్కని గ్రో చేయొచ్చు అంటండి. నాకు తెలీదు, నేను కొత్తగా విన్నాను. యూట్యూబ్లో ఒక వీడియో చూశాను. సరే ఎలా ఉంటుందా అనేసి ట్రై చేశానండి. టమాటా మొక్కలు ఉన్నాయి కదా, వాటి నుంచి సైడు చిన్న చిన్న కొమ్మలు వస్తే అవి కట్ చేసి పెట్టానండి. ఇవి కనకాంబరం మొక్కలండి. ఒక కనకాంబరం మొక్క ఉంది ఒక కుండీలో. దాని విత్తనాలు రాలి అక్కడే చిన్న చిన్న మొక్కలు వచ్చినాయండి. వాటిని వేరే కుండీలో వేస్తున్నాను. సరే అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.